హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు లంకె బిందెలు. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరాం రెడ్డి గారు. పూర్వము ఒక రాజు వద్ద ఏకనాథుడు అనే ఆంతరంగికుడు ఉండేవాడు. అతను రాజుకు చాలా విశ్వాసపాత్రుడు. ఒకనాడు ఏకనాథుడు తన ఇంటి పెరడులో ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేస్తూ ఉండగా పూర్వకాలం నాటి లంకె బిందెలు బయటపడ్డాయి. వెంటనే అతను భార్యను పిలిచి వాటిని చూపించాడు. ఆమె వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసి గుండెలపైన చేతులు వేసుకున్నది. ఏకనాథుడు బిందెల మూతలు విప్పబోతూ ఉంటే ఆమె అడ్డుపడి, మంచి ముహూర్తం చూసుగాని లంకె బిందెల మూతలు విప్పరాదు, లేకపోతే వాటిలోని ధనము చిల్లర పెంకుల్లాగా కనిపిస్తుంది. ముందు వీటిని ఇంట్లో దాచిపెడదాం పదండి అన్నది. ఏకనాథుడు భార్యకేసి ఆశ్చర్యంగా చూసి, భూమిలో దొరికిన నిక్షేపము న్యాయంగా రాజుకు చెందాలి, అది మనది ఎలాగైతుంది అన్నాడు. మన ఇంట్లో దొరికినది రాజు సొత్తు ఎలా అవుతుంది? దాన్ని మనమే అనుభవించాలి అన్నది భార్య. ఆమెతో వాదించడం ఇష్టం లేక ఏకనాథుడు లంక బిందెల్ని లోపలికి తీసుకుని పోయి అటక మీద దాచాడు. ఇదంతా పొరుగింటి పుండరీకాక్షుడు అనుకోకుండా చూశాడు. అతను తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి, అయ్యా, నాదొక చిన్న ధర్మ సందేహం. భూమిలో దొరికిన ధనము ఎవరికి చెందుతుంది అని అడిగాడు. ధనము ఎవరికి ఎక్కడ దొరికినప్పటికీ రాజుగారికే చెందుతుంది. ఇంతకీ ఇప్పుడు నీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని గ్రామాధికారి పుండరీకుడిని అడిగాడు. పుండరీకుడు గ్రామాధికారికి తాను చూసింది చెప్పాడు. ఆ లంకె బిందెల్ని రాజుకు అప్పగిస్తే నీకు నాకు ఒరిగేదేముంది? వాటిని దొంగిలించటానికి మాకు సహాయం చేసి సగం వాటా తీసుకో, ఏమంటావు అన్నాడు గ్రామాధికారి. అందుకు పుండరీకుడు సంతోషంగా ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ గ్రామాధికారి కర్కోటకుడు. అతను వీరకుడు అనే వాడి చేత అడ్డమైన దారుణాలు చేయిస్తూ గ్రామ ప్రజలకి సింహస్వప్నంలా ఉంటూ తాను మాత్రము దొరికిపోయేవాడు కాదు. ఆ రాత్రి కొంచెం పొద్దుపోయాక తన భార్య నిద్రపోగానే ఏకనాథుడు మెల్లగా పక్క మీద నుంచి లేచి లంకె బిందెల్ని పెరట్లోకి తీసుకుని పోయి వాటిలోని ధనాన్ని ఒక గుడ్డలో మూటకట్టి బిందెలను చిల్లర పెంకులతో నింపి లోపలికి తెచ్చి యథాస్థానంలో పెట్టి ఆ మూటని ఇంట్లోనే దాచి నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ న్యాయాధికారి వీరకుణ్ణి పిలిపించి వాడికి చెప్పవలసిందంతా చెప్పి పుండరీకుడి ఇంటికి పంపించాడు. పుండరీకుడి సహాయంతో వీరకుడు లంకె బిందెల్ని దొంగిలించాడు. తన వంతు బిందెను పుండరీకుడు తీసుకొని తన ఇంటికి పోవటానికి వెనక్కు తిరగగానే వీరకుడు వెనక నుంచి పుండరీకుడు తల మీద తన చేతిలో ఉన్న బిందెతో బలంగా కొట్టాడు. పుండరీకుడు స్పృహ తప్పి పడిపోయాడు. వీరకుడు అతని చేతులు కాళ్ళు కట్టి తీసుకుని పోయి అతని దొడ్లో పడేశాడు. ఇది గ్రామాధికారి ఆలోచనే. తర్వాత వీరకుడు లంక బిందెలతో తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళక తన ఇంటి దారి పట్టాడు. తాను ఇంత శ్రమపడి సంపాదించిన ధనము గ్రామాధికారికిస్తే అందులో తనకు ఎంత ముట్టుతుందోనని వాడికి అనుమానం వచ్చింది. అయితే ఇంటికి పోతున్న వీరకుడి నెత్తిమీద ధనామని కర్ర దెబ్బ పడింది. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. వాణ్ణి నమ్మలేక గ్రామాధికారి దగ్గరలోనే పొంచి ఉండి వాడి ఎత్తు తెలియగానే వాడి తల మీద కొట్టి వాణ్ణి పొదల్లోకి ఈడ్చి లంకె బిందెలు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటికి పోయి ఆత్రంగా చూసుకుంటే లంకె బిందెల నిండా చిల్లర పెంకులు తప్ప ఏమీ లేవు. తెల్లవారుతూనే ఏకనాథుడు తన భార్యకు తెలియకుండా ధనపు మూటతో రాజుగారి వద్దకు వెళ్ళి లంకె బిందెల మాట చెప్పి ధనము రాజుగారి ముందు పెట్టాడు. అదే సమయంలో అతని పొరుగున ఉండే పుండరీకుడు గ్రామాధికారి మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి వచ్చి ఎడంగా నిలబడ్డాడు. రాజు ఏకనాథుడితో, ఇంతకు బిందెలు ఏవి అన్నాడు. వెంటనే పుండరీకుడు, మహారాజా, అవి మా గ్రామాధికారి ఇంట్లో దొరుకుతాయి అని జరిగిందంతా దాచకుండా చెప్పాడు. తనకు శిక్ష పడినా సరే గ్రామాధికారికి శిక్ష పడాలని అతనికి కక్షగా ఉన్నది. రాజు ఏకనాథుడి నిజాయితీకి సంతోషించి
బిందెలలో దొరికిన ధనాన్ని అతన్నే తీసుకోమన్నాడు. అప్పటికప్పుడే ఆయన తన భటుల్ని పంపించి గ్రామాధికారి ఇల్లు సోదా చేయించి అక్కడ బిందెలు దొరికినందుకు అతనికి తీవ్రమైన శిక్ష విధించాడు. ఏకనాథుడు ధనంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య, లంకె బిందెల్ని ఎవరో దొంగిలించుకుని పోయారండి అన్నది. బిందెలు పోతే పోయాయిలే, అందులోని ధనము మన దగ్గరే ఉన్నది అంటూ ఏకనాథుడు ధనాన్ని ఆమెకు చూపించాడు. మరొక కథ పేరు పచ్చల జాడి. ఈ కథను రచించిన వారు డాక్టర్ ఏ సరస్వతి గారు. మగధ రాజ్యంలోని చక్రపురం అనే ఊళ్ళో శ్రీగుప్తుడు అనే ధనవంతుడైన వర్తకుడు ఉండేవాడు. అతనికి అపూర్వ వస్తువులు అంటే సరదా. ఆ సరదా కొద్దీ వాటిని ఎంత డబ్బైనా పోసి కొనుక్కునేవాడు. ఆ సంగతి తెలిసి ఎందరో వర్తకులు అలాంటి వస్తువులు తెచ్చి అతనికి అమ్మేవారు. అతను కూడా అలాంటి వస్తువులు ఎక్కడున్నా తెచ్చి తనకే అమ్మమని చెబుతూ ఉండేవాడు. ఒకసారి ఒక వర్తకుడు శ్రీగుప్తుడి దగ్గరికి వచ్చి అపూర్వ వస్తువులు కొన్నింటిని చూపించాడు. శ్రీగుప్తుడు వాటిని అన్నింటినీ కొన్నాడు. అన్నీ కొనటం అయిపోయినాక వర్తకుడు శ్రీగుప్తుడితో, నా దగ్గర మరొక అపూర్వ వస్తువు ఉంది, అయితే నేను దాన్ని అమ్మదలుచుకోలేదు. ఎన్నో అపూర్వ వస్తువులు సేకరించిన మీ దగ్గర కూడా ఇలాంటి వస్తువు లేదు అన్నాడు. శ్రీగుప్తుడికి ఆ వస్తువు ఏదో చూడాలన్న కుతూహలం కలిగింది. అతను తనకు ఆ వస్తువుని ఒకసారి చూపించమని వర్తకుడిని అడిగాడు. శ్రీగుప్తుడి కోరిక ప్రకారము ఆ వర్తకుడు తనతో తెచ్చిన ఒక పెట్టె తెరిచి అందులో నుంచి ఒక పచ్చల జాడీ తీశాడు. ఆ జాడీ అద్భుతంగా ఉంది. దానిమీద అందమైన తీగలు, పూలు చెక్కి ఉన్నాయి. ఆ జాడీని చూడగానే శ్రీగుప్తుడికి దాన్ని ఎంత డబ్బైనా పెట్టి కొనాలనిపించింది. అయితే వర్తకుడు మాత్రము శ్రీగుప్తుడు ఎంత డబ్బు ఇచ్చినా తాను జాడీ అమ్మదలుచుకోలేదని చెప్పి వెళ్ళిపోయాడు. శ్రీగుప్తుడికి మాత్రము తాను అన్నాళ్ళు సేకరించిన అపూర్వ వస్తువులన్నీ కలిపినా ఆ పచ్చల జాడీకి సరితూగవు అనిపించింది. అది తన దగ్గర లేకపోవటము పెద్ద కొరత అనుకున్నాడు అతను. మరో వారం రోజుల తర్వాత పచ్చల జాడీ వర్తకుడు మళ్ళీ శ్రీగుప్తుడింటికి వచ్చాడు. తనకు వ్యాపార విషయంగా ఎంతో డబ్బు కావాలని, మరో గత్యంతరం లేనందువలన పచ్చల జాడీ అమ్మదలుచుకున్నానని అన్నాడు. శ్రీగుప్తుడు ఆ మాటలు విని ఎంతో సంతోషించి వర్తకుడు అడిగినంత డబ్బు ఇచ్చి జాడీని కొనుక్కున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీగుప్తుడి వద్ద పనిచేయడానికి మాధవుడు అనే పేద యువకుడు వచ్చాడు. కొద్ది కాలంలోనే అతను తన యజమాని అభిమానానికి పాత్రుడై అతనికి కుడిభుజంలాగా అయిపోయాడు. శ్రీగుప్తుడు మాధవుడికి తన వద్ద ఉన్న అపూర్వ వస్తువులన్నీ చూపిస్తూ పచ్చల జాడీని కూడా చూపించాడు. అన్నిటికన్నా పచ్చల జాడీ అద్భుతంగా ఉన్నదని మాధవుడు చెప్పాడు. రోజు మాధవుడు శ్రీగుప్తుడి వెంట సమీపంలో ఉన్న చిట్టడవికి షికారుకు వెళ్ళేవాడు. ఒకరోజు అతను దాహంగా ఉన్నదని చెప్పి దగ్గరలో ఉన్న కొలనులో నీళ్లు తాగటానికి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న శ్రీగుప్తుడికి ఒక స్త్రీ కంఠము రక్షించండి, రక్షించండి అని ఆర్తనాదం చేయటం వినిపించింది. వెంటనే ఆ కేక వినిపించిన దిక్కుగా వెళ్ళాడు శ్రీగుప్తుడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక కుటీరం ముందున్న రేగు పొదలో పళ్ళు కోసుకుంటూ ఉన్న ఒక అందమైన యువతి కనిపించింది. శ్రీగుప్తుడు ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మాయి, ఇంతకుముందు ఎవరో రక్షించమని కేకలు పెట్టారు, నీకేమైనా తెలుసునా అని అడిగాడు. ఆమె నవ్వి, కేకలా? నాకేమీ వినిపించలేదే, మీరు భ్రమపడి ఉంటారు అన్నది. శ్రీగుప్తుడు వెనక్కి తిరిగి వస్తూ ఉండగా అతన్ని వెతుక్కుంటూ మాధవుడు ఎదురుగా వచ్చాడు. ఎవరైనా స్త్రీ ఆర్తనాదం వినిపించిందా అని శ్రీగుప్తుడు మాధవుడిని అడిగితే అతను తనకేమీ వినిపించలేదన్నాడు. శ్రీగుప్తుడికి మతిపోయినట్లయింది. ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చారు. మర్నాడు సాయంకాలము కూడా చిట్టడవిలో శ్రీగుప్తుడు ఒంటరిగా ఉన్నప్పుడు రక్షించండి అంటూ ఆడదాని ఆర్తనాదం వినిపించటము, అతను పరుగు పరుగున కుటీరం వైపు వెళ్ళటము, అతను అడిగిన ప్రశ్నకు ఆ యువతి నవ్వటము జరిగాయి. తనకు నిజంగానే చిత్తభ్రమ కలుగుతున్నదేమోనని శ్రీగుప్తుడు అనుమానించాడు. లేదా ఆ చిట్టడవిలో
ఏ మోహిని పిశాచమైనా ఉండి ఉండాలి అనుకున్నాడు అతను. అతను తన అనుమానాలు మాధవుడితో చెబితే మాధవుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వాళ్ళు చిట్టడివి వైపు పోవటం మానేశారు. ఒక వారం రోజులు గడిచాక చిట్టడవిలో ఉండే యువతి శ్రీగుప్తుడిని చూడవచ్చి నమస్కరించి, అయ్యా, నా పేరు చారుమతి. నేను ఆ చిట్టడవిలో మీరు చూసిన కుటీరంలో మా నాన్నతో పాటు ఉన్నాను. మీరు అక్కడికి రావటం మానుకున్న దగ్గర నుంచి ప్రతి రాత్రి ఒక స్త్రీ కంఠము రక్షించండి, రక్షించండి అని అరవటం వినిపిస్తున్నది. బయటకు పోయి చూస్తే ఎవరూ ఉండరు. నిన్న రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. నా మంచం దగ్గర ఒక స్త్రీ మౌనంగా ఏడుస్తూ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక పచ్చల జాడీ ఉన్నది. ఆమె ఏమీ అనకుండానే ఆ జాడీని చూపిస్తూ ఏడుస్తూ ఉన్నది అన్నాడు. ఆ మాటలు విని శ్రీగుప్తుడు అదిరిపడ్డాడు. అయినా అతను తన అదురుపాటును కప్పిపుచ్చుకుంటూ మాధవుణ్ణి పిలిచాడు. మాధవుడు వచ్చి సంగతి తెలుసుకొని లోపలికి వెళ్ళి పచ్చల జాడీ తెచ్చాడు. దాన్ని చూస్తూనే చారుమతి ఆశ్చర్యంతో అదే అదే అని అరిచింది. ఆ జాడీ మీద మంత్రాల వంటివి ఏమైనా ఉన్నాయా అని ముగ్గురు పరీక్షించారు. దాని మీద గాని లోపల గాని క్రింద గాని ఎక్కడా ఏమీ కనిపించలేదు. మనమిద్దరము ఈ జాడీ తీసుకుని చారుమతి కుటీరానికి వెళ్ళి తెల్లవార్లు మేలుకొని ఉండి దీని రహస్యం తెలుసుకుందాము అని మాధవుడు శ్రీగుప్తుడితో అన్నాడు. శ్రీగుప్తుడు ఒప్పుకున్నాడు. చీకటి పడేవేళకు ముగ్గురు చారుమతి కుటీరానికి చేరుకున్నారు. పచ్చల జాడీని చిన్న బల్లపైన ఉంచారు. ఆ రాత్రి చారుమతి తన అతిథులకు ఏవో పళ్ళు పానీయాలు ఇచ్చింది. అర్ధరాత్రి దాటే వేళకు ఎంత ఆపుకున్నా నిద్ర ఆగలేదు శ్రీగుప్తుడికి. అప్పటికే చారుమతి మాధవుడు నిద్రలో ఉండటం కనిపించింది అతనికి. శ్రీగుప్తుడు తిరిగి తెలివి వచ్చేసరికి బాగా ఎండ ఎక్కి ఉన్నది. అతను తన చుట్టూ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపడ్డాడు. అతనికి మాధవుడు చారుమతి ఇద్దరే కాక రాజభటులు, పచ్చల జాడీ వర్తకుడు, అంతకుముందు తనకు అపూర్వ వస్తువులు అమ్ముతూ వచ్చిన మరో ముగ్గురు పెద్ద మనుషులు అక్కడ కనిపించారు. తాను సేకరించిన అపూర్వ వస్తువులలో కొన్ని కూడా ఆ కుటీరంలో ఉండటం గమనించాడు అతను. ఏం జరుగుతున్నదో శ్రీగుప్తుడికి ఎంత ఆలోచించినా అంత చిక్కలేదు. అప్పుడు మాధవుడు శ్రీగుప్తుడిని చూసి, అపూర్వ వస్తువులు సంపాదించాలనే మీ కోరిక ఎలాంటి ఫలితాలు తెచ్చిందో మీకు నిరూపించడం కోసము ఇలా చేయవలసి వచ్చింది. నేను మగధ రాజ్యాధికారులలో ఒకణ్ణి. రాజ్యంలోని చాలామంది ధనవంతులు, పండితులు తమ వద్ద ఉన్న అపూర్వ వస్తువులని ఎవరో దొంగిలిస్తున్నారని తరచుగా వచ్చి చెప్పసాగారు. అందుకు తగ్గట్టు రాజభవనంలోని పచ్చల జాడి కనపడకపోయేసరికి నేను విచారణ ప్రారంభించాను. అలా నేను మీ ఇంట పనికి కుదిరాను. మీ వ్యవహారం గమనించాను. మీ సరదా మీకు అపూర్వ వస్తువులు అమ్ముతూ వచ్చిన వారిని ఈ పెద్ద మనుషుల ఇళ్ల నుంచి వస్తువులు దొంగిలించడానికి పురికొల్పింది. మీరు ఆ వస్తువులు ఎక్కడివో ఎలా తెస్తున్నారో తెలుసుకోకుండా కొనటం వలన వీళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలు చేస్తున్నారు అన్నాడు. శ్రీగుప్తుడికి అవమానము, బాధ కలిగాయి. దాంతో అతను తన దగ్గర ఉన్న అపూర్వ వస్తువులన్నింటినీ మాధవుడికి అప్పగించాడు. మాధవుడు వాటిలో దొంగిలింపబడ్డ వస్తువులని వాటి యజమానులకు అందజేసి తక్కిన వాటిని ప్రభుత్వం వారి ప్రదర్శనశాలలో ఉంచడానికి ఏర్పాటు చేశాడు. శ్రీగుప్తుడు తన సరదా వలన డబ్బు నష్టమే తప్ప మరే లాభము లేదని గ్రహించి అప్పటి నుంచి తన వ్యాపారం పట్ల శ్రద్ధ చూపసాగాడు. మరొక కథ పేరు సీతాపుర రాజు. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. సీతాపుర రాజు తపన కుమారుడు, బహు సమర్థుడైన పాలకుడు. అతని ఏలుబడిలో ప్రజలు ఎంతో సుఖపడ్డారు. సుఖం లేనివాడు రాజే. ఎందుకంటే అతనికి అనసూయాదేవితో వివాహం జరిగి 5 ఏళ్లు దాటినా వారికి సంతానం కలగలేదు. తపన కుమారుడు చేసిన పూజలు, వ్రతాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. వైద్య సహాయంలో కూడా ఎలాంటి లోటు లేదు. పిల్లలు కలగకపోవటానికి అనసూయాదేవిలోనే ఏదో లోపం ఉండి ఉండాలి అనుకొని తపన కుమారుడు ఆమె పట్ల నిరాదరణగా ప్రవర్తించడం ప్రారంభించి ఆమెతో మాట్లాడటం కూడా మానేశాడు. వృద్ధ ఖజానా మంత్రి చారుదత్తుడు మహాకుటిలుడు, తెలివిగలవాడును.
ఆయనకు అందచందాలు గల కూతురు ఉన్నది. ఆమెను రాజుకు పెళ్లి చేసి ఆ స్థానంలో రాజుగారి మామగారుగా తన హోదా పెంచుకోవాలన్న ఉద్దేశంతో చారుదత్తుడు అనసూయ పట్ల రాజుకు గల ద్వేషాన్ని రెచ్చగొట్టి రాజును ఆకర్షించడానికి తన కుమార్తెను రాజు కలుసుకునే సన్నివేశాలు సృష్టించాడు. తపన కుమారుణ్ణి చారుదత్తుడి కుమార్తె చంద్రిక ఆకర్షించసాగింది. ఈ సంగతి గమనించగానే చారుదత్తుడు, మహారాజా, నా కుమార్తెను మీ దాసీగా స్వీకరించకూడదా? అనసూయాదేవి 5 ఏళ్లుగా చేయలేని పని ఈమె ద్వారా జరిగి మీకు సంతాన ప్రాప్తి కలగవచ్చు. చంద్రిక అందగత్తె, యవ్వనవతి. ఆమె మీ జీవితానికి మంచి వెలుగు, ఆనందము ఇవ్వవచ్చు అన్నాడు. దానికి రాజు, ఇది సూటిగా నేను నిర్ణయించే విషయం కాదు. ఇతర మంత్రులతో సంప్రదించాలి. కొంత వ్యవధి ఇవ్వండి అన్నాడు. దానికేం, అలాగే కానివ్వండి. కానీ నేను చెప్పిన విషయము మనసులో ఉంచండి. మీ మనశ్శాంతికి ఇదే మార్గం కావచ్చు అన్నాడు చారుదత్తుడు. కొద్ది రోజుల అనంతరము తపన కుమారుడు తన ప్రధానమంత్రి ధీమాన్ను పిలిచి, నేను మరొక వివాహం చేసుకోవటం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ఆకస్మికంగా రాజుకు 2వ పెళ్లి ఆలోచన ఎలా కలిగిందని మంత్రి అడిగితే రాజు చారుదత్తుడు అన్న మాట చెప్పి, నేనింకా ఏ నిర్ణయమూ చేయలేదు. మంచి చెడ్డలు ఆలోచించాలి కదా. ఏ నిర్ణయం చేసినా మీకు తెలియకుండా చెయ్యను అన్నాడు. అలా అయితే నా అభిప్రాయం చెప్పటానికి కొంచెం వ్యవధి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఎలా నిర్ణయించినా సరే అన్నాడు మహామంత్రి. మీ అభిప్రాయం ఏమిటో సాధ్యమైనంత త్వరలో చెబితే సంతోషిస్తాను అన్నాడు రాజు. తపన కుమారుడికి బేల్రు నగర రాజకుమార్తె అనసూయను కుదుర్చినవాడు మహామంత్రే. ఆమెను ఆయన తన కూతురులాగా చూసేవాడు. ఆమె సంతానవతి కాకపోవటము ఆయనకు కూడా తీరని విచారంగానే ఉండేది. అందుచేత ఇప్పుడు తపన కుమారుడి ఉద్దేశం వినగానే ఆయనకు నెత్తిమీద పిడుగు పడినట్లయింది. ఆయన అనసూయను చూడబోయాడు. ఆయన చెప్పిన కబురు వింటూనే ఆమె హతాశురాలై ఏడుస్తూ, నన్ను రక్షించండి. నాకు పిల్లలు లేని కారణంగా ఆయన మరొక పెళ్లి చేసుకుంటే నేను జీవించను. నేనింకా చిన్నదాన్నే. నాకు పిల్లలు ఎందుకు కలగరాదు? నిన్న శివరాత్రి పగలు రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారుజామున చిన్న నిద్రపోయాను. అప్పుడు కలలో శివుడు కనిపించి నా చేతిలో ఉన్న పండు తింటే నాకు మంచి కొడుకు పుడతాడని చెప్పాడు. లేచి చూస్తే నిజంగానే నా కుడి చేతిలో పండు ఉన్నది. ఇదే ఆ పండు, చూడండి అని ఒక చిన్న పండుని మహామంత్రికి చూపించింది. అది చూసి మహామంత్రి, తల్లి, నిన్ను ఈశ్వరుడైతే అనుగ్రహించాడు కానీ నీ భర్త ఇదంతా నాటకమని కొట్టి పారేయవచ్చు. ఈ 2వ పెళ్లి ఆలోచనను శాశ్వతంగా తొలగించడానికి ఇంకేదైనా మార్గం చూడాలి. నాకు మీ తండ్రి ఆస్థాన ఇంద్రజాలికుడు మాయాధరుడి సహాయం కావాలి. నీ టపాపౌరాన్ని ఇచ్చావంటే అతనికి కబురు చేసి ఈ రాత్రికే సమాధానం తెప్పించవచ్చు. సమాధానం రాగానే దాన్ని నాకు పంపు అన్నాడు. అనసూయాదేవి ఆయనకు తన పావురాన్ని ఇచ్చింది. ధీమాన్ను దాన్ని తన ఉత్తరీయం చాటున దాచి తీసుకుని పోయాడు. మర్నాడు ఉదయము ధీమాన్ను రాజును కలుసుకొని కాళీమాతకు ప్రత్యేకమైన పూజ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాడు. నిన్న రాత్రి నాకు కలలో మహాకాళి కనిపించి ఒక రోజల్లా ఉపవాసం ఉండమని, తమ పేర తనకు ప్రత్యేకంగా పూజ జరిపించమని, మీరు రాణిగారిని దూరం చేయటము తనకు అసంతృప్తి కలిగించిందని, మీ ఇద్దరి శరీరాలు ఆత్మలు ఒకటేనని చెప్పింది అన్నాడు మహామంత్రి. తపన కుమారుడు వెటకారంగా నవ్వి, మహామంత్రి, మీ కట్టుకథలు ఇంకా చెప్పండి. అనసూయ మీద మీకు గల వాత్సల్యము నేనెరుగుదును. ఎలాగైనా నా బుద్ధి ఆమె కేసు మళ్లించాలని చూస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు. నాకు కావలసినది సంతానము అన్నాడు. నా మాటలు నమ్మకపోతే పోనీయండి. ఈ పూజకు మాత్రము అనుమతించండి అన్నాడు ధీమాన్. పూజ చేయించకుండా ఎవరు మిమ్మల్ని అడ్డుతారు? నేను కూడా వస్తాను అన్నాడు రాజు. మహామంత్రి ధీమాను శ్రద్ధాభక్తులతో మహాకాళి పూజ చేసేటప్పుడు రాజు రాణి మహాకాళి విగ్రహం ముందు కూర్చున్నారు. పూజ అయిపోతూనే ధీమాను పూనకం వచ్చినట్లుగా పడిపోయి పొర్లుతూ మాతా మాతా అని వెర్రి కేకలు పెట్టాడు.
తర్వాత ఆయన లేచి నిలబడి, మళ్ళీ చెబుతున్నాను, తపన కుమారుడు జీవితంలోనూ ఆత్మలోనూ అనసూయ భాగస్వామిని. ఆమె తపన కుమారుడు జీవితం నుంచి విడిపోవటానికి వీల్లేదు అన్నాడు గంభీర స్వరంతో. తపన కుమారుడి ముఖంలో చీదరభావం కనిపించింది. ఇంక నేను పోతాను మహామంత్రి, మీరు మళ్ళీ అదే ధోరణిలో పడ్డారు. ఈ అర్థం లేని మాటలు వినటానికి నాకు ఓపిక లేదు అన్నాడు. ఆగు, కదలకు అని మహామంత్రి గర్జించి, నేను మహాకాళిని, ధీమాన్ ద్వారా మాట్లాడుతున్నాను, నీకు రుజువు కావాలా అని అడిగాడు. తపన కుమారుడు చప్పున కూలబడిపోయాడు. ధీమాన్ నిలబడి మహాకాళి పాదాల దగ్గర ఉన్న సింధూరం ముద్ద కొంచెం తీసి ఒక పువ్వు కాడ కూడా తీసుకుని ముందుకు వచ్చి, మహారాజా, మీ ఎడమ చెయ్యి ఒక్కసారి తెరవండి. మహారాణి, మీరు కూడా ఎడమ చెయ్యి తెరుస్తారా అన్నాడు. మహారాజా, మీరు దేన్ని నమ్మరు కదా, మీ చేతిని మహారాణి చేతిని బాగా పరిశీలించండి, తర్వాత మోసం జరిగింది అనగలరు అన్నాడు మహామంత్రి. రాజు తన అరచేతిని రాణి అరచేతిని జాగ్రత్తగా పరిశీలించాడు. ధీమాను సింధూరం ముద్ద నుంచి పువ్వు తొడిమతో కొంత సింధూరం తీసి మహారాణి చేతిలోని అదృష్టరేఖకు ఏటవాలుగా సన్నని గీత గీసి ఆ చేతిని పిడికిలి గట్టిగా బిగించి పట్టుకోమన్నాడు. ఆమె అలాగే చేసింది. తర్వాత ఆయన తపన కుమారుడి చేతిలో 2 గీతలు ఒకదాని తర్వాత ఒకటి అడ్డంగా సింధూరంతో గీశాడు. తర్వాత ఆయన దాన్ని తన చేతురుమాలతో తుడిచేసి, అనసూయాదేవి, మీ జీవితంలో అంతర్భాగమని చెప్పాను, అందుకు ఇదే నిదర్శనం. ఆమె చేతి మీద ఒకే ఒక గీత గీశాను, కానీ మీ చేతి మీద అడ్డగీతలు ఆమె చేతికి మారాయి అన్నాడు. అనసూయ పిడికిలి విప్పేసరికి దాని మీద 2 గీతలు ఒకదానికి ఒకటి అడ్డంగా కనిపించాయి. తపన కుమారుడు సిగ్గుపడి తల వంచుకొని తన భార్యకు క్షమాపణ చెప్పుకొని ఆమె పట్ల ఎన్నటికీ విముఖంగా ఉండనని మాట ఇచ్చాడు. శివానుగ్రహం వలన కాలక్రమేణా అనసూయ మగబిడ్డను కన్నది. చంటి బిడ్డను తీసుకొని ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆమె తన తండ్రి ఆస్థాన ఇంద్రజాలికుణ్ణి కలుసుకొని మహామంత్రి చేసిన ఇంద్రజాలంలో కిటుకు మహామంత్రిని అడిగితే చెప్పలేదు. ఏమిటా రహస్యం అని అడిగింది. అందులో పెద్ద రహస్యం ఏమీ లేదమ్మా, సింధూరము చేతికి సులువుగా అంటుకుంటుంది. నీ హస్తరేఖకు ఏటవాలుగా గీసిన సింధూరం గీత నువ్వు చెయ్యి మూసినప్పుడు హస్తరేఖ వెంబడి అంటుకున్నది అన్నాడు మాయాధరుడు. ఆమె అదృష్టరేఖ ఆమె అదృష్టాన్ని కాపాడింది. మరొక కథ పేరు కీడెంచితే మేలు. ఈ కథను రచించిన వారు కె అన్నపూర్ణ గారు. పంచమహాపాతక మహారాజు దగ్గరికి భటులు వెంకయ్యను సుబ్బయ్యను తెచ్చారు. వెంకయ్య వీధి ప్రదర్శన చూస్తూ ఉండగా సుబ్బయ్య అతని చేతి ఉంగరం లాగేశాడట. సుబ్బయ్యను వెంకయ్య భటులకు పట్టి ఇచ్చాడు. వాళ్ళు సుబ్బయ్య నుంచి ఉంగరం తీసుకొని ఇద్దరిని రాజు వద్దకు తెచ్చారు. ఆ మాట నిజమేనని సుబ్బయ్య ఒప్పుకున్నాడు. సుబ్బయ్యకి నీ ఉంగరం దొంగిలించాలన్న దుర్బుద్ధి పుట్టడానికి నువ్వు దాన్ని ధరించటమే కారణం. తప్పు నీదే. అసలు నీకు ఈ ఉంగరం ఎలా వచ్చింది అని రాజు అడిగాడు. తన మామగారు ఇచ్చారన్నాడు వెంకయ్య. వెంకయ్య మామను పిలిచి, రాజు, ఈ ఉంగరం నీకెక్కడిది అని అడిగాడు. మా పట్నం షరాబు దగ్గర కొన్నానండి అన్నాడు మామ. షరాబుని పిలిపించి, ఈ ఉంగరం నీకెలా వచ్చింది అడిగితే, జూదరి సోముల దగ్గర కొన్నానన్నాడు. సోముల్ని పిలిపించి, నీకు ఈ ఉంగరం ఎలా వచ్చింది అని అడిగాడు రాజు. ప్రభువులు మన్నించాలి, తమ యువరాజా వారు జూదంలో ఓడిపోయి దీన్ని నాకు ఇచ్చేశారు అన్నాడు సోములు. రాజు కొంచెం ఆలోచించి ఇలా తీర్పు చెప్పాడు. మాది న్యాయమైన సొమ్ము కనుక మాకే చేరింది. ఇలా జరగటానికి ముఖ్య కారకుడు సుబ్బయ్య. అతను దీన్ని దొంగిలించి పట్టుబడి మాకు చేర్చాడు. అతనికి 100 వరహాలు సద్గుణశ్రీ అనే బిరుదు ఇస్తున్నాను. పోతే ఈ ఉంగరాన్ని ఇన్ని నాళ్లుగా ధరించినందుకు వెంకయ్యకు 100 వరహాలు జరిమానా విధిస్తున్నాము అన్నాడు. కీడు తలపెట్టిన సుబ్బయ్యకు మేలే జరిగింది. మరొక చిన్న కథ పేరు న్యాయమైన బేరం. విజయనగరంలో ఒక సంపన్నుడైన వర్తకుడు
తాను ఉంటున్న తాతల నాటి పాత భవనాన్ని పడగొట్టి అదే స్థలంలో మరొక భవనం కట్ట తలపెట్టుకున్నాడు. కొత్త భవనానికి శంకుస్థాపన జరపటానికి కొద్ది రోజులలో మంచి ముహూర్తం ఉన్నది. కానీ ఈలోగా పాత భవనాన్ని పడగొట్టాలంటే చాలామంది కూలీలు కావాలి. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడో కోట కట్టిస్తూ ఉంటే నగరంలోని కూలీలందరూ అక్కడికి వెళ్ళారు. అందుచేత వర్తకుడికి అతి కష్టం మీద 10 మంది కూలీలు దొరికారు. భవనం పడగొట్టే పని వాళ్లకు అప్పగించి కొంతమంది కూలీలని అదనంగా తెస్తానని అతను ప్రయాణమై వెళ్ళాడు. కూలీలు పాత భవనాన్ని పడగొడుతూ ఉంటే అక్కడక్కడ గోడలలో బంగారు నాణేలు, వెండి నాణేలు బయటపడ్డాయి. వాళ్లకు ఉత్సాహం వచ్చి విరామం లేకుండా పగలు రాత్రి పనిచేసి పడిపోయిన పెళ్లలని దూరంగా తీసుకుని పోయి నాణేల కోసం గాలిస్తూ 4-5 రోజులలోగా పునాదులతో సహా పాత భవనం తవ్వేసి ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసేశారు. కూలీలు దొరకలేదని వర్తకుడు తిరిగి వచ్చేసరికి వారి పని పూర్తయినే అయింది. నాణాలు దొరికిన సంగతి కూలీలు వర్తకుడికి చెప్పక వాటిని తమలో తాము పంచుకున్నారు. వర్తకుడికి కూడా నష్టం కలగలేదు. అతను గోడలో అక్కడక్కడ పెట్టిన నాణాలు న్యాయంగా ఇల్లు పడగొట్టడానికి కేటాయించినవే. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.